మా వాడికి ఫస్ట్ ర్యాంక్. కంగ్రాట్స్ లలిత గారు. థ్యాంక్స్ అండి. There are 3 apple, 3 banana and 4 mangoes. And your friend takes 1 apple and 1 banana. What all fruits do you have? 2 bananas, 1 apple, 3 mangoes. అరగంట నుంచి ఇదే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నా, అయినా తప్పుగానే ఆన్సర్ చెప్తున్నావు. అసలు నీ కాన్సంట్రేషన్ ఎక్కడుందిరా? ఎంతసేపు గేమ్స్ తప్ప చదువు మీద ధ్యాస ఉండదారా నీకు? గ్రూప్లో చూడు, ఒక్కొక్కరు పిల్లలు టాపర్స్ అంట. నువ్వు ఉన్నావు. ఇందాకడి నుంచి చూస్తున్నా, చదువు లేదు, ఏమీ లేదు. ఇంకెందుకు? నువ్వేం చదవకుంటే నేను వేస్ట్లా చూస్తారు అందరూ. చదవడం రాదు, పాడు రాదు. అరే కోతదవా, మీ అమ్మ మీ నాన్న పాటికెళ్ళారో లేదో ఈ యశాలేస్త్రం అప్పుడే. జస్సు, చదువుకోకుండా ఏంట్రా ఈ దమ్మర్ పనులు? నువ్వు ఇలా చెప్తే వినో కానీ ఆగు. ఏ హరి, ఏంట్రా అంత కోపం? వచ్చి కూర్చో. వాడేమన్నా అల్లరి పనులు చేసి చెడిపోలేదు కదా. చదువులో కొంచెం వెనకబడ్డాడు అంతే. చిన్నతనాన నువ్వు కూడా చదువుడివి కాదు. అయినా పోలికలాడిపోతాయి. వాళ్ళలో టాలెంట్ ఉంది. ఈవెంట్కి పంపిస్తే ఏమైనా సాధిస్తాడేమో, చూద్దాం. నీకేంటమ్మా, ఎన్నైనా చెప్తావు. నువ్వు లేవు కదా వాట్సాప్ గ్రూప్లో. ఒక్కొక్కరు ఎంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. వాడికి ఇప్పుడే కాన్సన్ట్రేషన్ లేదు. రేపొద్దున ఈ జిమ్నాస్టిక్స్లో చేర్పిస్తే వాడు చదివినట్లే, బాగుపడ్డట్లే. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదండి. మనం బాబుని జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేద్దామా? వాడి చదువు గురించి నువ్వేం టెన్షన్ పడకు, మెల్లగా బాగానే చదువుతాడు. ఏమో అమ్మా, నాకైతే ఇష్టం లేదు. ఇంకా మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో 3 అంతర్జాతీయ రికార్డ్స్ సాధించిన రోహన్ ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. వావ్, మన జశ్వంత్ గురించి న్యూస్ ఛానల్లో వస్తుంది. కంగ్రాచులేషన్స్ జషు. జశ్వంత్ లాంటి టాలెంటెడ్ పిల్లలు ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ఎత్తుకెదుగుతున్నారు. ప్రోత్సాహం ఇంకా అవకాశం వల్ల మిగతా వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ ఇట్లు మీ